నెల్లూరు జిల్లా సంగం మండలంలోనే ఏటీవీ న్యూస్తో రైతులతో ముఖాముఖి. సంగం మండలం, సంగం గ్రామం. నా పేరు రవీందర్ రెడ్డి. ఈ వ్యవసాయం చేయడానికి గతంలో రేట్లు చూసి పొలాలు మత్తాలు పెంచుకోవడం ఆశాజనంగా ఉండాలికి అందరూ డిమాండ్ బాగా పెరిగింది. కానీ మళ్ళీ ఈ సంవత్సరం వర్షాలు లేవు, ఏ జిల్లాలో పంటలు లేవు. నెల్లూరు జిల్లాలో ఈ పెన్నా డెల్టా కింద పొలాలు వరి నాటుంటే గత వారం నాడు 21,600 ఉన్న పుట్టి ఈరోజు 18, 19, 18, 17 తీసుకొచ్చారు. ఈరోజు రేపు ఏ రేటు తీసుకొస్తారో రైతులకి అగమ్య గోచరంగా ఉంది. అసలు ఎందుకు తగ్గుతుంది? ఎవరు తగ్గిస్తున్నారు ఈ రేట్లు? 20,000 ఉన్న ఓట్లు ఆ రేటుకి అమ్ముకుందాం అనుకోండి రైతులు ఆశాజనకంగా ఉంటే, తెరప వాతావరణం బాగుండి వరి కోతలు కోసే టైంలో ఈరోజు ఎక్కువ 15-20 మిషన్లు వరి కోత కోసే రోజు ఒక్కసారిగా 17,000 అనేసారు. ఎందుకంటే ఎక్కువ దిగుబడి వచ్చి దళాలందరూ మాట్లాడుకొని ఎక్కువ లోడ్లు కొలిసి ఎవరి లోడ్లు వాళ్ళకి వస్తాయి, ఒకరికి ఇవ్వరు, మనకే ఇస్తారు. అందువల్ల మనం తగ్గిస్తారా లేదంటే ఎట్లా జరుగుతుందో ఇది. గవర్నమెంట్ ఏమో రైతులకి అన్ని మేలు చేయాలంటది, కానీ ఈ రేట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా? తుఫాన్లో మునిగిపోయి పోతే ఇత్తనాలు 2 బస్తాలు ఇచ్చేస్తే సరిపోద్దా? ఇది అసలు గిట్టుబాటు ధరేది. ఒట్లు వచ్చినప్పుడు కదా రైతు ఎట్టున్నాడు, ఏం రేటు వస్తుందని చెప్పి ఇప్పుడు తిరగండి. రాండి కలెక్టర్లు ఎవరు, ఆర్టీఓలు ఎవరు, మన రాజకీయ పార్టీ నాయకులు ఎవరు వచ్చి ఇది కనుక్కోండి. అసలు ఏమైనా మీరు ఒట్లు ఎంత కమ్ముకుంటారు, ఎంత ఈరోజు రేట్ ఎంత అడగండి. ఈరోజు ఎలా మునిగిపోతే హెలికాప్టర్ తిరిగేది, ఏదో సాయం చేస్తామని చెప్పేది. ఎప్పుడు ఇదే తంతు. దీన్ని పై దృష్టికి పోవాలనే ఉద్దేశంతో రైతులందరూ చైతన్యం కలిగి చేయాలి. దీన్ని అందరూ సహకరించండి.